శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఇవాళ మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 14, 15, 16 తారీఖులలో జరిగేది ఏంటి, వినబోతున్న రెండు శుభవార్తలు, ఈ రెండు కూడా మీకు చాలా అవసరం. ఈ వీడియోని ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కుంభరాశి వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు రాబోతున్న కష్టాలు ఏంటి, ఆ కష్టాలకు ఏ పరిహారం చేసుకోవాలి, ఈ ఉగాది తర్వాత నుంచి మీ జీవితం ఎలా ఉండబోతుంది, ఈ ఏప్రిల్ అంతా కూడా మీకు ఏ విధంగా జరగబోతుంది, ఈ 3 రోజుల్లో మీకు అసలు ఏం జరుగుతుంది, ఏం జరగదు, ఇదంతా కూడా పూర్తిగా తెలియాలంటే మాత్రం వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి వారు చాలా కష్టజీవులండి. వీరికి ఏ పని అప్పచెప్పినా కూడా దానిని శ్రద్ధతోటి, ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తి చేస్తారన్నమాట. ఒక్కసారి వారికి పని అప్పచెప్తే ఇంకా ఆ పని అవ్వదు అనే మాటే ఉండదు. ఆ పనిని వంకపెట్టి కూడా వంక ఉండదు. అంత సిన్సియర్‌గా చేస్తారని చెప్పవచ్చు. వీరు ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా ఎన్నిసార్లు ఎంత కష్టమొచ్చినా సరే తట్టుకునే అంత శక్తి వీరికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీరు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూనే పెరిగారు. కుంభరాశి వారు ఎంతో నిదానమండి. నిదానంతో పాటు ఎంతో అమాయకత్వంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా వీరు ఎంతగానో కష్టపడ్డారు. ఎంతగానో చాకరీ చేసి పెరిగారని చెప్పుకోవచ్చు. కుటుంబ బాధ్యతలు, బరువులు, బాధ్యతలు వీరి యొక్క తల మీద పడడం చిన్న వయసు నుంచే ఎంతో భారాన్ని మోస్తూ ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారిని చేసుకున్న వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తారో, భార్య బిడ్డలకు, మగవారైతే భార్యకు, బిడ్డలకు, ఆడవారైతే భర్త, బిడ్డలకు చాలా మర్యాద ఇస్తారు. కుటుంబ గౌరవం కోసం, సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపు తేవటం కోసం, కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించి తీరుతారు. అంతేకాకుండా భార్యను అర్థం చేసుకుంటారు. భర్త భార్యను అర్థం చేసుకోవటంలో ఎప్పుడూ ముందుంటారు. అసలు గొడవలు రావా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి భార్యాభర్తకి గొడవలైతే వస్తాయి. కానీ వీరికి వచ్చిన గొడవలనేవి ఉదయం గొడవలైతే సాయంత్రానికి మాట్లాడేసుకుంటారు. అటువంటి గొడవలు వస్తే కుంభరాశి వారికి అవి బాగా అస్సలు విడిపోతారేమో, వీరు అన్నంతగా కొట్టుకున్నా కూడా సాయంత్రానికి మళ్ళీ ఒకటైపోతారనమాట. వీరి బంధం అనేది ఇక అంతేకాకుండా వీరు చేస్తున్న వృత్తి యందు, వ్యాపారమందు ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నా కానీ అది చిన్నదా, పెద్దదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ ఉగాది తర్వాత నుంచి అంటే ఈ ఏప్రిల్ నెల నుంచి ఈ వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతుందన్నమాట. కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. మీరు ఎక్కువగా కష్టపడతారా? ఖచ్చితంగా ఎక్కువ ఫలితాన్ని చూస్తారు. ఏదో పైపైన అటు ఇటు చూసి చూడనట్లుగా కష్టపడతాం. అలాగే పైగానే వస్తాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎంతో శ్రద్ధ పెట్టి, ఎంతో కష్టపడి ఈ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి, ఉద్యోగం అయితే ఉద్యోగం సిన్సియర్‌గా చేస్తారో 100కు 100% కూడా మీకు రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థికంగా చాలా బాధలు కూడా పోతాయన్నమాట చెప్పుకోవచ్చు. ఇక వీరికి సమాజంలో ఒక మర్యాద, ఒక గౌరవం, గుర్తింపు అయితే రాబోతుందన్నమాట. ఖచ్చితంగా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి తీరుతుంది. కొత్త సంవత్సరంలో ఇక అంతేకాకుండా వీరు వినబోతున్న శుభవార్త ఏంటి అని కనుక ఆర్థికంగా వీరికి కలిసి రాబోతుందన్నమాట. రూపాయి వచ్చే దగ్గర రూ. 10 రాబోతుందని చెప్పుకోవచ్చు. వీరు చేస్తున్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వారికి చేసే దాంట్లోనే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది. ఇక అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారికైతే వ్యాపారం కూడా కొంచెం అభివృద్ధి జరగబోతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి. డెఫినెట్‌గా మీకు ఉద్యోగాలు వస్తాయన్నమాట. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంక మీరు
మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకు మనుషులుగా ఉండండి అని చెప్తున్నానంటే, మీరు మాట్లాడేది కరెక్ట్ అయినా కూడా ఎదుటివారు అర్థం చేసుకోలేరు. దాంట్లో తప్పు పడతారు. మీకు కొంచెం పొగరని, మీరు ఏం చెప్పినా అర్థం చేసుకోలేరని, మిమ్మల్ని ఎప్పుడూ నింద వేస్తూ ఉంటారు. కాబట్టి జనాలకి దూరంగా ఉండి, సమాజంలో కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, స్వార్థం, అసూయ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయన్నమాట. ఒకరు బాగుపడుతుంటే మరొకరు చూడలేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వరకు ఉన్నారని చెప్పుకోవచ్చు. మీ ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే వారు ఏది కూడా చేసేది ఏమీ లేక, మిమ్మల్ని చూడలేక, ఓర్వలేక నరదృష్టికి మీరు లోనయ్యారు అని చెప్పుకోవచ్చనమాట. నరుల దృష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం కష్టాలు పడుతున్నారో, ఏం తింటున్నారో, ఎన్ని కట్టుకుంటున్నారో, ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎంత మర్యాదను అందిపుచ్చుకుంటున్నారో, కష్టమైనా, నష్టమైనా ఏది ఏమైనా కూడా మీకు మీరే పడుతున్నారు. కానీ అవతల వారి దృష్టిలో ఎవరైతే కుటుంబం పట్ల చూసి ఇచ్చేవాళ్ళు వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు. ఆ చూసి ఏడ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏడుపులైతే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయి. అయితే 100% చెప్పగలను. ఎందుకంటే వాటి వల్లే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులైతే మీకు ఇప్పుడు తగులుతున్నాయి. కొంచెం మానసికంగా అశాంతి, ఎప్పుడూ కూడా మనసంతా చిరాగ్గా ఉండడం, గందరగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం అన్నమాట. పని మీద శ్రద్ధ లేకపోవటం, ఏకాగ్రత లేకపోవటం, ఏ పని చేయాలి అనిపించకపోవటం, పదే పదే కొంచెం బద్ధకంగా అలా ఉంటుందన్నమాట. లేజినెస్‌గా ఉండటం, ఇవన్నీ కూడా దానివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, తలనొప్పి, కొంచెం నీరసంగా, దడగా అనిపించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క నరదిష్టి మీద ఉండటం వల్ల చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఈ నరదృష్టి తొలగిపోవటం కోసం వారానికి ఒకసారి కనీసం నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే నీళ్ళని, పసుపు కలిపిన నీళ్ళని మీ చుట్టూ తిప్పుకొని పారబోయండి. అలానే ప్రతి ఆదివారం పడుకునే ముందు ఉప్పు, ఆవాలతో ఎప్పటికప్పుడు దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. అందుకే మనుషులకు ఏవీ చెప్పకుండా ఉండాలంటే ముందు వాళ్ళకి దూరంగా ఉండాలి. వచ్చి మాట్లాడితే మాట్లాడారు, అబ్బో వీడి దగ్గర చాలా బాగా ఎక్కువైపోయింది అనుకుంటారు. మాట్లాడకపోతే కూడా వీడికి బాగా ఎక్కువైపోయింది, డబ్బు వచ్చిన కాడి నుంచి అని అంటారు. ఎట్లాగైనా మన తప్పును వెతుకుతారు. ఇటు మంచి పైన అయినా వెతుకుతారు, చెడుకు పోయినా వెతుకుతారు. కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీకు బాగా తెలుసు. కుంభరాశి వారు చాలా తెలివైనవారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తెలివిగా ఎలా ప్రవర్తించాలి, మీ డబ్బు సొమ్ము పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవతల వారి మాటలు ఏ విధంగా పడిపోకూడదు, ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వండి. అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే నిండా మిమ్మల్ని ముంచేయాలి అని చూస్తున్నారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలమేంటో, మీ బలహీనత ఏంటో అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక కుంభరాశి వారి సంతానం పట్ల రెండో శుభవార్త. ఇది మొదటిది. మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి జరగబోతుంది అని చెప్పాను కదా, ఇదేనండి. ఇప్పుడు రెండో శుభవార్త అనమాట. ఏంటి అంటే బిడ్డల పరంగా శుభవార్త వింటారు. ఇప్పుడు మీకు మీ పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి మంచి మార్కులు రాబోతున్నాయి. కుంభరాశి వారికి పిల్లలంటే పంచ ప్రాణాలు. కుంభరాశి వారికి పిల్లలకి సంబంధించిన ఏం జరిగినా కూడా వారికి గుడ్ న్యూసే. ఎందులో అయినా సరే జరగబోతుంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కుటుంబ పరంగా మీకు చాలా బాగుంటుందండి. 3 రోజులు కూడాను కుటుంబ పరంగా ఏ ఇబ్బందులు కూడా ఉండవన్నమాట. హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ వస్తారనమాట. భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తాయి 3 రోజుల్లో. కానీ నేను ఇందాక చెప్పినట్లుగా ఉదయం గొడవ పడినా సాయంత్రానికి మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట. అలా ఉంటాయి గొడవలు. పెద్దవి పట్టించుకునే అంత సీరియస్ అయితే మాత్రం కాదనమాట. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉందని, విద్యార్థులు ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో నిర్ణయం మీద వారి లైఫ్ ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి నిర్ణయం అనేది కొంచెం ఆచితూచి తీసుకోండి. ఎదుటి వాళ్ళ మాట వినొద్దు. మీ స్వతహాగా తీసుకున్న నిర్ణయం మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ నెల. గతంలో పోల్చుకుంటే 100కు 90% ప్రాబ్లమ్స్ అనేవి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎవరేం చెప్పినా కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవ్వబోతున్నాయి. హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఏదైనా కానీ ఈ యొక్క మానసిక స్థితిని మాత్రం మార్చుకోవద్దు. ఏదైనా సాధించాలన్న తపన మీలో ఉంటే దాన్ని స్టార్ట్ చేసేయండి.
మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది రాబోతుంది. ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు గోమాతకు పూజ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మీకు బాగా కలిసొస్తుందనమాట. అలానే ప్రతి శుక్రవారం కూడా మీకు అమ్మవారు దగ్గరగా ఉంటారు. అమ్మవారిని ఎప్పుడూ మర్చిపోకండి. కుంభరాశి వారికి అనుకూలమైన దేవత అమ్మవారు. దుర్గాదేవి అమ్మవారిని ప్రతినిత్యం కూడా కొలుచుకుంటూ ఉండండి. అమ్మవారి నవరాత్రుల్లో తప్పకుండా ప్రసాదాలు చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా దీవించమని కోరండి. దీనివల్ల కూడా మీకు చాలా అంటే చాలా కలిసొస్తుందనమాట. లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు లభిస్తుంది. ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉందన్నమాట. అలానే శనివారం పూట రావి చెట్టు కింద దీపం నూనె వెలిగించండి. దీనివల్ల కూడా మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు పోతాయి. దీపం నూనె అంటే దీపంలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించడం. లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు లభిస్తుంది. ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నేను ఇందాక చెప్పినట్లుగా కష్టే ఫలి అని చెప్పాను కదా, కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ 3 రోజులు అయితే సినీ రంగ పరిశ్రమ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంది. ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీరు శుభవార్తలు వినబోతున్నారు. అలానే వెళ్ళే పని ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ వెనకే ఉంటూ మంచిగానే ఉంటారు కానీ ఎవ్వరిని నమ్మకండి. పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా, లేదా మీరు పడిపోతే ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుందామని చెప్పి చూస్తుంటారు. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసే ముందైనా కానీ దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్. దేవుని అనుగ్రహంతో ఏ పనైనా కానీ మొదలుపెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు శుక్రవారం, సోమవారం స్టార్ట్ చేసుకోండి. మీకు మంచిగా కలిసొస్తాయన్నమాట. శుక్రవారం, సోమవారం నల్లటి దుస్తులు వేసుకోకండి. ఆకుపచ్చ, గులాబీ, పసుపు రంగులు వేసుకునే ప్రయత్నం చేయండి. చూశారు కదా కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో జరగబోయే శుభ ఫలితాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదములు.